నిన్న మొన్నటి వరకు ఎవరూ పెద్దగా గుర్తించని మీనాక్షి చౌదరి ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త సెన్సేషన్ అయిపోయింది. వచ్చి రావడంతోనే స్టార్ హీరోయిన్ల రేస్లోకి దూసుకొచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. మీడియం రేంజ్ హీరోల సినిమాలతో మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరుస్తోంది. మొదట్లో కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా గత ఏడాది చివర్లో విడుదలైన లక్కీ భాస్కర్, ఈ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే మొదటి వారంలోనే 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసి ఏకంగా 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. లక్కీ భాస్కర్ హిట్ అయిన మీనాక్షికి పెద్దగా పేరు రాలేదు, కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో మీనాక్షి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మీనాక్షి ఇంత బాగా యాక్టింగ్ చేస్తుంది అనుకోలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిసింది. ఇదిలా ఉండగా సినిమా ప్రమోషన్ లో భాగంగా మీనాక్షి ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నకు మీనాక్షి చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ సార్ బయోపిక్ ని మీరు రాస్తే దానికి ఏమని టైటిల్ పెడతారు అని యాంకర్ అడగ్గా మీనాక్షి వెంటనే ది గ్లాస్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ఫుల్ అని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికి కారణం వివరిస్తూ పవన్ కళ్యాణ్ సార్ పార్టీ గుర్తు గ్లాస్ కదా, అందుకే ఆ టైటిల్ పెట్టాను. ఆయనది చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అని అన్నారు. అంతేకాదు ఆయన పొలిటికల్ జర్నీ ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఎన్నో కష్టాలు అవమానాలు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డారు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నిరాశ చెందకుండా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ తో ముందుకు వెళ్తే విజయం సాధించవచ్చు అని చెప్పడానికి ఆయన ఒక నిదర్శనం అంటూ మీనాక్షి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమ అభిమాన హీరో గురించి మీనాక్షి అంత గొప్పగా మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మొదట ఈ పాత్ర కోసం శ్రీలీలను అనుకున్నా ఆ తర్వాత మీనాక్షిని ఎంపిక చేసుకున్నారు.